దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్. మానవుడు ఎందుకు పశుప్రాయుడయ్యాడు, ఎందుకు జంతువును పోలి బ్రతుకుతున్నాడు అనంటే, జంతువుల పైన రాజ్యం చేయాల్సినటువంటి మానవుడు జంతువులను దేవుళ్ళుగా చేసుకున్నాడు. కోతిని పూజిస్తే కోతి మాదిరి అవుతావు అని ఆ మాటకు అర్థం. వాటిని చేసుకుని వారును, వాటి యందు విశ్వాసం ఉంచి వారును వాటి వంటి వారే అవుతారు. మనిషి బందర్ కా ఔలాద్ ఎందుకు అవుతాడంటే, బందర్ కో భగవాన్ మనతాయి. అది ప్రాబ్లం. ఈ పాము అర్థం ఏంటంటే, ఇజ్రాయెల్స్ మీద దేవుడు పాముల్ని వదులుతారు అనమాట. దైవదోషం చేసిన వాళ్ళ మీద పాములతో, విష సర్పాలతో కనిపిస్తుంటారు. అప్పుడు చనిపోతుంటే దేవుడు జాలిపడి ఈ సర్పాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు, పాము కరిచిన వాళ్ళు బతికి తిరిగి వస్తారని చెప్పి బైబిల్లో, ఆ బైబిల్లో చెప్పినట్లు యేసు ప్రభువుని తిట్టకూడదు.